ఆయన దాంట్లో ఎంత వాడినయ్యానని అది ఎలా అనిపించారో ఆ మాట మాకు తెలియదు. అలాగే ఆయన ఎంత వాడయ్యాడో ఇవాళ మేము చెప్పడం కాదు, ప్రపంచానికే తెలుసు ఆయన ఎంత వాడయ్యారో. అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహం దగ్గరికి వచ్చి పుష్పమాల వేసి నమస్కారం పెడుతుంటే మా అందరికీ ఆయన సజీవంగా మమ్మల్ని పలకరిస్తున్నట్టే ఉంటుందండి. ఇప్పుడు నా జీవితంలో నేను అన్నగారు లేరు అని ఎప్పుడు అనుకోనండి. నా పడగదిలో గుమ్మంలో పైకి వెళ్తాంటే మెట్ల దగ్గర ఆయన ఫోటో ఉంటానే ఉంటుంది. నమస్కారాలు పెట్టుకుంటానే దేవుడి పటానికి నమస్కారం పెట్టుకుని వెళ్ళినట్టుగా వెళుతూ ఉంటారండి. ఈ రోజున పరుచూరి బ్రదర్స్ అనేవాళ్ళు 400 సినిమాలు రాసి ఇంత పేరు ప్రపంచానికి తెలిసేలా జరగటానికి కారణం అన్నగారేనండి. ఆయన చండశాసనుడు అనే సినిమా, ఆ సినిమా మొట్టమొదట నన్ను పిలిపించి ఆ కథ విన్నారు ఆయన. ఆ కథ వినటమే కాదండి, క్లైమాక్స్ బాగోలేదు అని నా కొన్న టికెట్ని క్యాన్సిల్ చేసి రేపు వెళుదురు కానీ మీరు ఈ క్లైమాక్స్ రాసి వెళ్ళండి అని. ఆ జీవితంలో నేను మర్చిపోలేని సంఘటన అండి. అక్కడ వారు పక్కన సీట్ పక్కన ఒక చిన్న ఇలా ఉండేది, ఒక దివాణంలాగా. మీకు పడుకుని రాయటం అలవాటు అంటే కదా, రావు గోపాలరావు గారు చెప్పారు, మేము బయట కూర్చుంటాం, మీరు దీని మీద పడుకుని రాయండి అని. ఆ మహానుభావుడు బయట కూర్చుని నన్ను లోపల ఆ క్లైమాక్స్ రాయించారు చండశాసనుడు. నేను జీవితంలో సినిమా రచయితను అవ్వగలను అని ఆయన ఆ రోజున అన్న మాట ఎందుకన్నారో తెలియదు. మీరు ఇండస్ట్రీని ఏళ్తారు అన్నాడు. అది అసలు అర్థం కాని అయోమయం. మొదటి సినిమా రాస్తున్నాం, మమ్మల్ని ఎంత మాట అన్నారేంటని. మరి 400 సినిమాలు రాయగలిగామంటే ఆ దైవం యొక్క ఆశీస్సులే. ఎందుకంటే నేను ఏనాడు ఆ రోజుల్లో దేవుడికి దండం పెట్టేవాడిని కాదండి. ఆయనే మా దైవం, ఆయనకే దండం పెట్టుకునేవాడిని ఎప్పుడు. అలాంటి మహానుభావుడు ఈ రోజున జనవరి 18 అనగానే ఆ ఉదయం సూర్యుడు ఎలా ఉదయించాడో మాకు తెలియదు, కానీ అభిమానుల గుండెలు తరుక్కుపోయేటువంటి సంఘటన ఆ రోజు జరిగింది. మరి అయినా సజీవంగా ఆ మహానుభావుడు మా అందరి మధ్య ఉన్నాడు, ఉంటారు. కోటాను కోట్ల మంది అభిమానులు నిత్యం ఆయన ఒక దైవంలాగా